गारी नायकत्व राजीव गांधी जय कांग्रेस जय पीएसआर एम सागरराव गारी नायकत्व सुरेखम्मा गारी नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व महेश कुमार गारी नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय राजीव गांधी इंद्रम्मा చెప్పులు జరుగుల్లో ఒక్కొక్కటి వేసి మొత్తం ఫోటోలలో రావాలి, అన్ని ఫోటోలలో అని అవ్వ పెద్ద తలవారు పట్టుకొచ్చి మెడకాయలు నేర్పిద్దాం. తలవారు తీసుకొని దాకాలే లేకుండా పక్కకు కూర్చుండే కొంచెం జరగలేదు, ఇట్లా జరుగుతూ మంచిగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక ఐబీలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వివిధ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, వివిధ వార్డు నుంచి చేసినటువంటి వార్డు అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను పెద్ద ఎత్తున వచ్చినందుకు. మరి ఈ యొక్క ఈ రాజీవ్ గాంధీ గారు చనిపోయినటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే, తమిళనాడులో ఒక ఎలక్షన్ గురించి ఒక ఉపన్యాసం గురించి ఇస్తుండగా శ్రీపెరంబుదూరు అనే ఏరియాలో బాంబ్ బ్లాస్ట్ అయి ఆహుతి అయినారు. మరి దేశం కోసం వాళ్ళ తల్లి కూడా అలాగే చనిపోయింది. మరి కొడుకు రాజీవ్ గాంధీ కూడా ఆయన కూడా చనిపోయి మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో పెద్ద లోటు చేశారు. మరి ఇప్పుడు సోనియా గాంధీ, మరి రాహుల్ గాంధీ, మరియు ప్రియాంక గాంధీ వాళ్ళు ముగ్గురే ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, ఈ బీజేపీ వాళ్ళు, వాళ్ళకు ఏం అర్థమైతే లేదు, ఏం మాట్లాడాలి, ఏం తాపకోసారి రాహుల్ గాంధీ మీద కేసు బుక్ చేయడం, సోనియా గాంధీ మీద కేసు బుక్ చేయడం, ఆ పాత కేసులు తవ్వడం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ మానుకోవాలి. లేకుంటే ప్రతి పబ్లిక్ అందరూ కూడా అటాక్ అయ్యి మరి వాళ్ళ సంగతి ఏంటో చూడడానికి కూడా తయారున్నారు. మరి ఇవాళ ఇందిరాగాంధీ, మన రాజీవ్ గాంధీ చేసినటువంటి సంస్కరణలు అవన్నీ కూడా ఇవాళ అందరం మనం వాడుకుంటున్నాము, యూత్ వాళ్ళందరూ కూడా. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఈరోజు మా ప్రియతమ నాయకులు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి వివిధ వార్డుల నుండి వచ్చిన వార్డు అధ్యక్షులు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, అలాగే డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక ఐబీలో లక్ష్మేట్ మున్సిపాలిటీ నుండి ఏదైతే రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నామో, మరి ఆ రోజు ఒక సాధారణ మీటింగ్లో పాల్గొన్న రాజీవ్ గాంధీ గారు తమిళనాడు రాష్ట్రంలో మరి తమిళ టైగర్స్ అణుబాంబు పేల్చి వారి మృతికి కారణమైనారు. మరి ఆ రోజు ఆ సంఘటన దేశం మొత్తం కాదు, టోటల్ ప్రపంచంలో శోచనీయం పరిస్థితి ఉండే. ఎందుకంటే అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం.
ఎందుకంటే 40 సంవత్సరాల వయసులోనే వారి తల్లి ఇందిరమ్మ గారి అకాల మరణంతో వారు ప్రధానమంత్రి పగ్గాన్ని చేపట్టి మరి యువతకు కొత్త మార్గం చూపించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి వారి సేవలు ఏదైతే మా భారతదేశానికి వారి సేవలు అందించారో మరి అది మరవలేనివి. ఈరోజు టెలికాం డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని సంస్కరణలు చేసి యువతకు కొత్త మార్గం చూపించిన నాయకుడు మా మధ్యలో లేకపోవడం శోచనీయం. ఎందుకంటే అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు. చిన్నతనంలోనే మరి వారు పైలట్గా విద్య పొంది మరి ప్రపంచానికే సేవ చేసే స్థాయికి ఎదిగి సాదా మనిషి. మరి ఈ రాజకీయంలో రావాలంటే కూడా ఆయనకు ఆసక్తి లేకుండే మరి ఇందిరాగాంధీ గారు వారికి పిలిచి మీరు చేసే పని ప్రజలకు ఉపయోగపడాలి, మరి భారతదేశానికి మీ నాయకత్వం ఎంతో అవసరమని బోధించడం కూడా జరిగింది. మరి వారి స్టోరీ చూస్తే బీద బడుగు వర్గాలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకుడు లేకపోవడం అది మా దురదృష్టకరం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశభక్తికి చాటుకుంటుందో మరి ఈరోజు ఆలోచించాలి వారు.